బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబ్లో బాసింగా బలాలే వంటి ఫోక్ సాంగ్తో ఈశ్వర్ సాయి ఫేమస్ అయ్యాడు. ఆయనతో పాటు కలిసి నటించిన మరో ఫోక్ డాన్సర్ కొన్నాళ్ళుగా వ్యవహారం నటిస్తున్నట్లు అతని భార్య శరణ్య అనుమానించింది. వీరిద్దరి అక్రమ సంబంధం తెలిసి ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెప్తుంది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నటి కూడా తనతో బాగా ఉండేదని, ఆయన తన భర్తను ట్రాప్లోకి లాగి తన సంసారాన్ని నాశనం చేసిందని శరణ్య వాపోయింది. ప్రస్తుతం ఈ విషయం వేములవాడ పోలీస్ స్టేషన్లో ఉంది. ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈ ఈశ్వర్ సాయి మరో ఫోక్ డాన్సర్ను నిన్న అర్ధరాత్రి సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈశ్వర్ సాయి భార్య ఇటీవల ఓ పాపులర్ ఫోక్ సాంగ్లో ప్రధాన నటులుగా ఆ ఇద్దరు నటించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి. ఎస్, ఫోక్ ఇండస్ట్రీలో సంచలనం రేపేలా ఒక ఘటన ఇష్యూ వెలుగులోకి వచ్చింది. ఫోక్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో డాన్సర్గా మొన్న ఇటీవల రిలీజ్ అయిన బాసింగా బలాలే అనే పాటతో యూట్యూబ్ మొత్తం షేక్ అయింది. లక్షల్లో వ్యూస్ వచ్చినాయి, మిలియన్స్లో వ్యూస్ వచ్చినాయి. సో ఏదైతే సాంగు హిట్ కొట్టిన తర్వాత వీళ్ళకి కూడా సాంగ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆ డాన్సర్గా ఉన్నటువంటి ఎవరైతే ఈశ్వర్ సాయి ఉన్నాడో, ఈశ్వర్ సాయి కూడా మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. సో ఈ విజయం జరిగినటువంటి కొన్ని రోజులకే ఈ ఒక ఘటన వెలుగులోకి రావడం, స్వయంగా ఈశ్వర్ సాయి భార్యనే ఈ ఉదంతాన్ని బయటపెట్టడం అనేది కలకలం రేపుతా ఉంది. నిన్న వేములవాడలో నిన్న రాత్రి రెడ్డి భవన్ హోటల్లో ఈశ్వర్ సాయి మరొక డాన్సర్, ఫోక్ డాన్సర్తో హోటల్లో ఉండడాన్ని ఆమె భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో వాళ్ళిద్దరు ఒక హోటల్లో ఒకే గదిలో కనిపించారు. ఈశ్వర్ సాయి నిజానికి ఒంటి మీద బట్టలు లేకుండా బాత్రూమ్ వైపు నుంచి వస్తుండగా ఎవరైతే మరొక డాన్సర్ ఉన్నారో ఆ డాన్సర్ బెడ్ మీద కూర్చొని కనిపించారు. సో అప్పుడు ఈశ్వర్ సాయి భార్య వాళ్ళిద్దరిని నిలదీసింది. సో అతను మా భర్తను ఈశ్వర్ సాయిని, అట్లాగే ఫోక్ డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆమెను ఇద్దరిని నిలదీసే ప్రయత్నం చేసింది. నిలదీసిన తర్వాత ఆమె బయటకు వచ్చి మాట్లాడింది మీడియాతో. సో ఆమె చేస్తున్నటువంటి కీలక ఆరోపణ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఈశ్వర్ సాయి బెడ్ మీద కూర్చున్నటువంటి డాన్సర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ఒక 3 సాంగ్స్ 4 సాంగ్స్ కలిసి నటించారు, డాన్సర్లుగా నటించారు. సో అమ్మాయి నాకు మొదటి నుంచి తెలుసు, నాతో చాలా బాగా ఉండేది. ఆ అమ్మాయికి బ్రేకప్ అయిన విషయం కూడా అమ్మాయికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా నాకు చెప్పుకునేది. నాకు ఈశ్వర్ సాయికి ఒక కొడుకున్నాడు, మాకు ఇద్దరికి పెళ్ళి అయింది, ఒక కొడుకున్నాడు అనే విషయం ఆ అమ్మాయికి స్పష్టంగా తెలిసి కూడా నన్ను మోసం చేసింది, నా భర్తను ట్రాప్ చేసింది, నా భర్తను హోటల్ గదికి తీసుకెళ్ళింది. సో నా భర్తకు కనీసం డ్రింకింగ్ అలవాటు లేని నా భర్తను డ్రింకర్గా మార్చింది. వాళ్ళిద్దరు చేసుకున్న టెక్స్ట్ మెసేజ్ చూసి నేను అసలు హవాకయ్యాను, షాక్ తిన్నాను. సో ఎట్లా ప్రయత్నం చేసింది, ఎట్లా ట్రాప్ చేసింది అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో నా ప్లేస్లో వేరే అమ్మాయి ఎవరున్నా కానీ సూసైడ్ చేసుకునే పరిస్థితి. సో కానీ ఇట్లాంటి అమ్మాయిల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. నేను ఆ అమ్మాయి గురించి వాళ్ళ అమ్మకు చెప్పినా కూడా వాళ్ళ అమ్మ కూడా నా బిడ్డ అట్లాగే చేస్తానే ఆమె బదులివ్వడం నాకు ఇంకా షాక్ అనిపించింది. సో ఏం జరుగుతూ ఉంది, నా ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే పరిస్థితి ఏంటి? సో నాకెదురైన పరిస్థితి వేరే అమ్మాయికి ఇంకెవరికి ఎదురు కాకూడదు, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది వేములవాడ పోలీసులకు చెప్పినా అని ఎవరైతే ఈశ్వర్ సాయి భార్య ఉన్నారో ఆమె వీడియో రిలీజ్ చేశారు. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఈ వీడియో కలకలం సృష్టిస్తూ ఉంది. సో వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది ఈ ఇష్యూకి సంబంధించి ఈశ్వర్ సాయి భార్య ఏం చెప్తా ఉందంటే, ఈశ్వర్ సాయి మాట్లాడుతూ నాకు ఒక అవకాశం ఇవ్వు, తప్పు జరిగిపోయింది, నేను ఇంకా ముందు అట్లాంటివి చెయ్యను అని ఈశ్వర్ సాయి ఆమెతో వాళ్ళ భార్యతో చెప్పినట్లుగా ఆమె మీడియాతో చెప్పింది. సో మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతారో, ఏం చేయబోతా ఉన్నారనేది చూడాలి. మొత్తానికి ఒక ఫేమ్ రాగానే, ఒక సాంగ్తో ఫేమస్ అయిపోయిన వెంటనే ఒక హోటల్ గదిలో ఇద్దరు ఈ పరిస్థితిలో పట్టుబడడం, దొరకడం అనేది కలకలం రేపుతా ఉంది. సో ఇంతకాలం గతంలో ఇండస్ట్రీ అంటే ఇట్లాంటి చాలా ఘటనలు కనిపించేవి ఉండేవి. కానీ ఫోక్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా, ఫోక్ ఇండస్ట్రీ అంటే కొంతమంది నమ్మకంతో కింది స్థాయి నుంచి కూడా వచ్చేవాళ్ళు, ఫోక్ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేవాళ్ళు ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఘటన ఒకటి, పెళ్ళైని ఒక బాబున్న తర్వాత కూడా ఈశ్వర్ సాయి అనే వ్యక్తి ఒక వేరే అమ్మాయితో అట్లా కనిపించడం, సో ఆ అమ్మాయి ట్రాప్ చేసిందని అతని భార్య ఆరోపించడం, ఇవన్నీ ఘటనలు ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి కొంత కలకలం రేపే
పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈశ్వర్ సాయి ఇప్పుడు ఎవరైతే ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో మరి అమ్మాయికి మ్యారేజ్ అయిందా లేదా కర్ణకర్? సో అమ్మాయికి మ్యారేజ్ అయిందా లేదా అనేది పూర్తి వివరాలు తెలియదు. కొంతమంది బ్రేకప్ అయింది అనేది కొంతమంది చెప్తా ఉన్నారు, మ్యారేజ్ అయిందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ విషయంలో క్లారిటీ లేదు. సో అమ్మాయి ఎవరైనప్పటికీ కూడా పెళ్ళై కొడుకుండి వాళ్ళ భార్యతో మంచి రిలేషన్ కొనసాగించి వాళ్ళ భార్య తెలియకుండా మా ఈశ్వర్ సాయితో ఇట్లాంటి ఒక హోటల్ గదిలో దొరకడం, వాళ్ళిద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉంది అని వాళ్ళ భార్య ఆరోపిస్తూ ఉంది. కానీ అక్రమ సంబంధం ఉన్నట్లుగా మనం నిర్ధారించలేము వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నంత మాత్రాన. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఉందా లేదా అనేది మనకు ఇక్కడ పాయింట్ కంటే వీళ్ళిద్దరూ ఒకే గదిలో వాళ్ళ భార్య పట్టుకొని సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అని ఆమెను నిందితురాలుగా చెప్తూ వాళ్ళ భార్య వీడియో రిలీజ్ చేయడం అనేది మనకి ఇక్కడ కీలకంగా మారిందని చెప్పవచ్చు. సో ఇది ఈశ్వర్ సాయి ఒక రూమ్లో రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ భార్య వెళ్ళి పట్టుకోవడం, వాళ్ళ భార్య బాధ అంతా ఇంత కాదు. సో ఒక అమ్మాయితో ఉంటే ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా సరే, ఏ భార్య ఉన్నా సరే తన ఆవేదన అంతా ఇంత కాదు, చాలా బాధపడుతుంది. సో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. మరి చూడాలి అసలు ఏం జరుగుతుందో. ఇకనైనా తను మానుకొని వాళ్ళిద్దరు కలిసి కట్టుగా కుటుంబం కలిసితో ఉంటాడా, ఇప్పుడు ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యతో కలిసి ఉంటాడా, మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ చూడాలి. ఓకే, థ్యాంక్ యూ కర్ణకర్. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉంది, పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు, నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్నీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుస్తూ ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతుంది. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిలోకి ఎంకరేజ్ చేయకూడదు.
ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా, మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్ లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు, కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. క్యాస్టింగ్ క్యాచ్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా, నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? ఆబ్వియస్ గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలీదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసా. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను, మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకి ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే, తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇది అదే అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోక్ అనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. ఇలా పోక్ క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని బేసిక్ గా నా హస్బెండ్ నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ప్రూఫ్ గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబున్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉంది, పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది, ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు, నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా, ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్ని తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళా ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుచు ఇంత చేస్తూ నా హస్బెండ్ తో అసలు అది ఎట్లా ఉండగలుగుతుంది. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు
అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్ లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. క్యాస్టింగ్ క్యాచ్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా అదే కోణానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? ఆబ్వియస్ గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలియదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకి ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇది అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోక్ అనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే.